యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా టెక్ ప్లస్ 475DI ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే మహీంద్రా 475DI టెక్ ప్లస్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 44 HP గల ట్రాక్టర్, 44 హార్స్ పవర్తో ఈ ట్రాక్టర్ అయితే నడవడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా వర్కింగ్ కండిషన్లో మంచి కండిషన్లో అయితే ఉంది. మనల్ని చాలామంది అయితే మహీంద్రా 475DI ట్రాక్టర్ తీసుకురామని అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఇలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఇంకా ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబర్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే పక్కా మన ఛానల్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ తీసుకొని 2 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరిగింది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసేందుకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50 నుంచి 40% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గా ట్రాక్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేవు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు. ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి 1100 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 1100 అవర్స్ మాత్రమే వెహికల్ తిరిగింది. ఓన్లీ వాడు సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని మెదక్ జిల్లా పాపన్నపేట విలేజ్లో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని మెదక్ డిస్టిక్ పాపన్నపేట ఏరియాలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,10,000 మాత్రమే చెప్తున్నారు. 2023 మోడల్ బండి, మహీంద్రా 475DI టెక్ ప్లస్ బండి 5,10,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేందుకు, నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ని తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.